బుధవారం నుండి ప్రారంభం కానున్న శాసన బడ్జెట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై అధికార కాంగ్రెస్ పార్టీ పక్షం వ్యూహ రచన సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. విపక్షాల ఎత్తులు జిత్తులు విమర్శలను తిప్పికొట్టాలి అని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేందుకు విపక్షాలు చేసే ప్రయత్నాలను అంతే దూకుడుగా సమాధానం చెప్పాలి అని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ సమావేశాలు ప్రభుత్వానిదే పై చేయి కావాలనే వ్యూహంతో ఉంది. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బుధవారం సాయంత్రం కాంగ్రెస్ లెజిస్లేచర్ సమావేశం కీలక భేటీ అయ్యే అవకాశం అయితే ఉంది. బుధవారం ప్రారంభమై ఈ నెల 27 వరకు జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. సోమవారం ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన సందర్భంగా అక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కొన్ని సూచనలు కూడా చేశారు. శాసనసభ, శాసన మండలి సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలి అని సూచించారు. అతి ముఖ్యమైన బడ్జెట్ సమావేశాల్లో గైర్హాజరును సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సమావేశాలు ప్రారంభం నుండి పూర్తయ్యే వరకు హాజరు తప్పనిసరిగా కోరారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో 2025-26కు సంబంధించిన వార్షిక బడ్జెట్ కు ఆమోదం పొందడం అధికార పక్షానికి అత్యంత కీలకం. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులకు ఆమోదం అత్యవసరం. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ సమావేశాలు అత్యంత కీలకంగా అధికార పక్షం భావిస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్యలో లోపాయకారం ఒప్పందం ఉన్నందున ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రయత్నిస్తాయి అని, ఈ విషయంలో సభ్యులు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. మీడియాలో కనిపించేందుకు, సభ సమయాన్ని వృధా చేసేందుకు ఈ రెండు పార్టీలు అధిక ప్రాధాన్యతను ఇస్తాయి అని, అలాంటి పరిస్థితుల్లో సభా సమయం వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత అధికార పార్టీగా మనపైనే ఉంది అని సూచించారు. గవర్నర్ ప్రసంగ పాఠాన్ని ఎమ్మెల్యేలు, మంత్రులు పూర్తిగా అధ్యయనం చేయాలి అని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా విపక్షాలు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పే విధంగా సిద్ధం కావాలి అని మంత్రులు ప్రభుత్వ విప్పులకు ఇప్పటికే సూచించారు. ప్రశ్నోత్తరాలు, 0 అవర్, పద్దులు, బిల్లులపై చర్చ, స్వల్పకాలిక చర్చ, బడ్జెట్ ఆమోదం, ద్రవ్య వినిమయ బిల్లు సందర్భంగా విపక్షాలు గందరగోళం సృష్టించేందుకే ప్రయత్నిస్తాయి అని బడ్జెట్ ప్రతులు టీఆర్ఎస్ సభ్యులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అని, ఈ సందర్భంగా సభ్యులు సంయమనం పాటించాలి అని, అదే విధంగా చర్చల సందర్భంగా విపక్షాలకు సమాధానాలు ఇచ్చే విషయంలో పూర్తి సమాచారంతో రావాలి అని కోరారు. కాగ్ నివేదికను కూడా సభలో ప్రవేశపెట్టనున్నందున కాగ్ను అధ్యయనం చేయాలి అని సూచించారు. అదే విధంగా విప్లు కూడా సభా సాంప్రదాయాలపై అవగాహన పెంచుకొని విపక్షాల విమర్శలకు సమాధానం చెప్పే విధంగా తయారు చేసుకొని రావాలని సూచించారు. ఏది ఏమైనా కానీ ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ గారు రానున్నాం. ప్రతి రోజు కూడా కేసీఆర్ గారు అసెంబ్లీలో ఉండే అవకాశాలు ఉన్నందున కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కి కౌంటర్ ఇవ్వడమే లక్ష్యంగా ఈ రకంగా ప్లాన్లు సిద్ధం చేస్తున్నట్లయితే తెలుస్తుంది.